దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ప్రభువుని ఆరాధించుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 30వ వాక్యం నుంచి 34 మాటల ద్వారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీకు నాకు మనందరికీ ఎంతవరకు ఉపయోగపడినో, మన జీవితంలో ఆయన దగ్గర నేర్చుకోవలసినవి, ఆయన దగ్గర నుంచి పొందుకోవలసినవి ఏమి ఉన్నాయో కొన్ని పాఠాలు నేర్చుకుని ముందుకు నడుచుకుందాం. అటు రీతిగానే మత్తయి సువార్త 20వ అధ్యాయం 30 మాట చూస్తే 29 నుంచి చదువుతాం. వారు యెరికో నుండి వెలుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను. యేసు ప్రభు వారు దేవుని బిడ్డలు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ వెంబడి ద క్రౌడ్ ఆఫ్ ద పీపుల్ వర్ గోయింగ్. ఆయన వెనకాతల అనేక గొప్ప సమూహం వెళ్తూ ఉండేది. ఎందుకంటే కొంతమందికి సూచనలు చూసేటువంటి అలవాటు, అద్భుతాలు చూసేటువంటి అలవాటు. ఈ దినాల్లో కూడా అద్భుతాల వైపు ప్రజలు వెళ్తూ ఉన్నారు. కొంతమంది ఆహారం కొరకు, కొంతమంది మరి ఇటు రీతిగానే వాక్యం కొరకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. యూదులైతే సూచక్రియలు అడుగుతున్నారు. గ్రీసు దేశస్థులు వాక్యం సరిగా ఉన్నదో లేదో అని ఇంటికొచ్చి మరి వాక్య పరిశోధన చేస్తూ ఉన్నారు. వారు యెరికో నుండి వెళ్ళిచుండగా బహుజన సమూహము. యెరికో అనగానే అంధకారమైనటువంటి ప్రదేశం, అది శపించబడినటువంటి ప్రాంతము. ఆ ప్రాంతం నుంచి ప్రభువుని యేసుక్రీస్తు వారు బాగు చేయడానికి వెళ్తూ ఉన్నారు. అక్కడ ఎవరిని బాగు చేస్తారు? ఎవరిని స్వస్థపరుస్తూ హీల్ ద పర్సన్, ఎవరిని స్వస్థపరుస్తూ ఉంటారు? ఎవరికి అక్కడ అవసరమై ఉన్నది? దేవుడి వాక్యము ఎవరికి అవసరమైనదో తండ్రి చేత ఆకర్షించబడితే గాని, బై ద ఫాదర్ హూ ఈస్ ద అట్రాక్టెడ్, వాళ్ళు మాత్రమే ప్రభు చెంతకి రావడం జరుగుతుంది. ఈ లోకంలో నశించినటువంటి చాలా జనాంగం ఉంది. ఈ జనాంగం కొరకు ప్రభువారు అంటూ ఉన్నారు, మృతులను పాతి పెట్టుకునిము, ఫాలో మీ, ప్రభువుని యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు. అయితే ఇక్కడ యెరికో పట్టణం నుండి వెళ్తూ ఉన్నాడు. యెరికో పట్టణంలో ఆయన కొన్ని అద్భుతాలు చేసి, కొంతమందిని బాగు చేసి, వాక్యం చెప్పి, అనేక మందిని సన్మార్గంలో నిలబెట్టి, వాళ్ళకి ఏదైతే లోటుగా ఉందో వాళ్ళ జీవితంలో ఆ లోటును తొలగించి, ఆ లోటును తీసివేసి, దాన్ని పూడ్చి ముందుకెళ్తున్నటువంటి రోజులవి. ఇక్కడ ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న 2 గుడ్డివారు యేసు ఆ మార్గమున వెలుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. 2 గుడ్డివారు త్రోవ పక్కన కూర్చున్నారు. వాళ్ళకి అవసరమైనవి మరి బెగ్గింగ్ చేసుకోవడానికి, అడుక్కోవడానికి అని కూర్చో ఉన్నారు. అదే సమయంలో యేసు ప్రభు వారు ఆ మార్గమును వెలుచున్నాడని విని వాళ్ళు అంటున్నటువంటి మొట్టమొదటి మాట ప్రభువా అని పిలుస్తూ ఉన్నారు. ప్రభువా అని ఎవరిని పిలుస్తాము అంటే, ఆయన అధికారులకు అధికారి అయి ఉండాలి, గవర్నింగ్ చేసిన ఉండాలి. మరి ఈయనే ప్రభుత్వం చేశాడు, కానీ వాళ్ళకి తెలుసు. అందుకే అంటున్నారు, ప్రభువా అని సంబోధించి, దావీదు కుమారుడా, మమ్ము కరుణించుము అని కేకలు వేస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు చేసినటువంటి ప్రార్థన, ఈరోజు నువ్వు దేవుని మాటలు వింటున్నటువంటి నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎక్కడున్నప్పటికీ
ఆయన మాటలు నీ చెవిని పడగానే నీలో జీవం వస్తూ ఉంటుంది. సాతానుడు పటాపంచలు అయిపోతూ ఉంటాడు, వాడు ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటాడు. జీవము గల దేవుని మాటలు ఎవరి చెంతన పడతాయో, ఎవరి చెవున పడతాయో, ఎవరి జీవితంలోనికి ఎంట్రీ అవుతాయో, ప్రవేశం జరుగుతుందో వాళ్ళ జీవితంలో గొప్ప కార్యములు చూస్తారు. నీకున్నటువంటి లోటు, ఇదిగో ఇద్దరు గుడ్డివారు త్రోవ పక్కన కూర్చుని, ఇద్దరు గుడ్డివారు, ఒకరు కాదండి, ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమును వెలుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్మ కరుణించమని కేకలు వేసిరి. అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా, మమ్మల్ని కనికరించండి అయ్యా. ఈరోజు క్రైస్తవుడిగా ఉండి నీవు, అన్యుడిగా ఉన్నటువంటి నీవు, నీకు ఉన్నటువంటి అక్కరేమిటో ఆయనకు తెలుసు. ఎప్పుడైనా ఆయన ప్రభావము నీ మీద ఉందా, పడిందా? ఆయన వస్తున్నారు అన్న మాట వినగానే వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారు. ఏమని కేకలు వేస్తున్నారు? కరుణించుము, కరుణించుము అయా, ఫేవరస్ అండ్ మెర్సియస్, వాళ్ళకి మా మీద కనికరం చూపయ్యా, మమ్మల్ని క్షమించిన ఆయన, ఫర్గివాస్, క్షమించండి ప్రభా అని అడుగుతూ ఉన్నారు. ఎందుకు అంటే ఏ దోషం చేస్తామో, ఏ పాపం చేస్తామో, ఏ మోసం చేస్తామో, ఏ అబద్ధికులుగా ఉన్నామో, ఎక్కడ నీకు అవిధేయులుగా ఉన్నామో, నీకు విరోధముగా జీవించామో మాకు తెలియదు. కానీ మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కనికరించు, మమ్మల్ని కరుణించు అని కేకలేయడం మొదలెడుతూ ఉన్నారు. ఈరోజు ఆ కేకలో వేసినటువంటి నీవు, ఈరోజు నువ్వు ప్రభువును వెంబడించినప్పుడు అనేకుల మంది అంటూ ఉన్న మాట, మొదట్లో నువ్వు రాత్రింబగళ్ళు ప్రభు చెంతకు వచ్చి ప్రభువును వెంబడిస్తూ ఉంటావు, ప్రతి మీటింగ్కి వెళ్తూ ఉంటావు, ప్రతి సభకు వెళ్తుంటావు, ప్రతి ఆరాధనలో కూడుకుంటూ ఉంటావు. కానీ వీళ్ళు అన్నటువంటి మాట, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేసింది. కేకలేస్తున్నారండి వీళ్ళు, కేకలేస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు ప్రభు పేరట నువ్వు కేకలేసి ప్రభువుని వెంబడించి విలపిస్తున్నావా? నీకున్న అక్కరేమిటో ప్రభువుకు తెలుసును. నీకున్నటువంటి అవసరత ఏమిటో, నీకున్నటువంటి లోటు ఏమిటో. ఈరోజు ధనం ఉందని, ఈరోజు బలగం ఉందని నీవు విర్రవీగుతున్నావేమో, కానీ ఒక లోటు నీలో ఉంచాడు. ఒక ధనవంతుడు, ఒక యవనస్తుడు, ఒక ధనవంతుడు, ఒక అధికారి ప్రభు చెంతకు వచ్చి అడుగుతూ ఉన్నాడు. మంచి వయసులో వచ్చాడు, మంచి స్థితిలో వచ్చాడు. అయ్యా, నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? నేనేం చేయాలి? వాట్ షల్ ఐ డూ? హౌ డు ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్? ఈరోజు దేవుని రాజ్యం మనిషికి కావాలి. ఈ లోకమునికి శాశ్వతం కాదు మిత్రమా. ఈ లోకంలో నుంచి ఒకరోజు పిలుపు వచ్చినప్పుడు ఒకరిని ఒకరుగా ప్రభువారు ఈ లోకం నుంచి ప్రత్యేకపరిచి పిలుస్తూ ఉంటాడు. అది పరిశుద్ధమైనటువంటి పిలుపు. ఆ పిలుపుకి నువ్వు లోబడగలిగితే, ఇదిగో జీవం ఉండగానే నీ యొక్క గొంతులో ఊపిరుండగానే, నీ బొందులో ప్రాణం ఉండగానే నీ ప్రభు వైపు తిరగాలి. ప్రభువు దగ్గర నువ్వు పాదాల మీద పడి కనికరించమని వేడుకోవాలి. అంత మాత్రమే కాదు ప్రియమైన సహోదరులారా, ప్రభు పేరట నీవు నూతనంగా జన్మించాలి. ఆయన అంటూ ఉన్నాడు కదా, దావీదు కుమారుడా మమ్మ కరుణించమని కేకలు వేశారు. ఇదంతా కూడా ప్రభువారు సిలువకు ముందుగానే జరుగుతూ ఉంది. ప్రభువారు సిలువ చెంతకి ఇంకా రాలేదు, సిలువ చెంతకి ఇంకా రాలేదు అప్పటికి. అయితే ఆయన అంటూ ఉన్నాడు కదా, మమ్మల్ని కరుణించమని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు చూడండి, ఎంత ఈ మాట చూసినట్లయితే చాలామంది ప్రజలు అంటూ ఉన్నారు అక్కడ,
ఊరుకుండుడిని జనులు వారిని గద్దించరు గాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మాము కరుణించమని మరి బిగ్గరగా కేకలు వేసిరి. ఈరోజు లోకము మందిరానికి వెళ్తే అడుగుతూ ఉంటుంది, సభలకు వెళ్తే అడుగుతుంది, నీకు ఆటంకములు అనేకం చేస్తూ ఉంటున్నాయి. కానీ అన్ని ఆటంకములను తొలగించేవాడు ప్రభు అని యేసుక్రీస్తు వాడు. నీ తండ్రి అయినటువంటి దేవుడు నీకు ఆటంకములను తొలగిస్తాడు సుమా. నీకు ఏ ఆటంకము లేదు. ఇదిగో ఆయన అంటూ ఉన్నాడు, ఊరకుండడే అని అనేక మంది జనులు గద్దిస్తున్నారు, వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు, ప్రభు పేరటను మాట్లాడకూడదని చెప్తూ ఉన్నారు, నువ్వు స్తుతించొద్దు, నువ్వు ప్రార్థన చేయొద్దు అని ఈ అనేకుల మంది వాళ్ళిద్దరినీ కూడా గద్దిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు ప్రభు చెంతకు వచ్చిన నీవు, ప్రభుని అంగీకరించిన నీవు, పాప క్షమాపణ పొందుకుని ప్రభు సన్నిధిలో నడుస్తున్నటువంటి నీకు, ఆత్మీయంగా పరిశుద్ధంగా ఉన్నటువంటి నీకు ఇటువంటి సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. బంధువుల్లో నుంచి, నీ యొక్క కమ్యూనిటీ కులంలో నుంచి, గ్రామంలో నుంచి, నీ యొక్క పొరుగు ఇరుగు వారి నుంచి, అనేకల మంది నుంచి, నీ స్నేహితుల నుంచి కూడా నీకు ఆటంకం కలుగుతూ ఉంది. అదే ఆటంకము ఈ గుడ్డి వారికి అడుగుతున్నారు కదా, ఊరుకొండయా మీరు అని జనులు వారిని గద్దించరు కానీ వారి, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించి మరింతగా కేకలు వేశారు. వాళ్ళు ఇంకా ఆపలేదండి, మరింతగా. అయితే అలాగ జరిగితే ఏం జరుగుతుందో చూద్దాం. మత్తయి సువార్త 19, మత్తయి సువార్త ఆదికాండం 32:25 చూస్తే, 32వ అధ్యాయము, యాకోబు తను ఒంటరిగా నిలబడిపోయినప్పుడు ఆ యొక్క గుంపులుగా మరి ఒక సైన్యము, ఒక గుంపుగాను, సైన్యంతో పాటు కొన్ని మందలను పంపిస్తూ ఉన్నాడు. చివరగా కొంత సైన్యం మందలు, తర్వాత తనకున్నటువంటి 12 మంది సంతానాన్ని ముందుకు పంపిస్తూ ఉన్నాడు. చివరగా ఆయన ఉండిపోయాడు. తన అన్న అయినటువంటి ఏసావుని ఎదుర్కోవడానికి. అన్న కోపంతో ఉన్నాడు కదా. అయితే ఆ రాత్రి ఆ ఏరు దాటిపోయినటువంటి సమయంలో ఒక దేవదూత వచ్చి ఆయన్ని అడ్డగించినప్పుడు ఆ రాత్రంతా కూడా ఆయన పెనుగులాడాడు. ఆయన అడ్డగించింది మిత్రమా, ఆయన అడ్డగించిందని ఆగిపోయినాడా? దేవదూత వస్తేనే ఆయన ఆటంకం చేయలేదు. ఇక్కడ ప్రార్థన చేయొద్దు. ఒక దేవదూత 185,000 మందిని ఒక రాత్రిలో తన ఖడ్గంతో చంపేసింది. అలాంటిది ఒక భక్తుడిని కదిలించలేకపోయింది. నీ భక్తి ఎలాగుంది సోదరుడా? నీ భక్తి ఎలాగుంది మిత్రమా? యథార్థమైన భక్తి చేస్తున్నావా? నీ పరిచర్య ఎలాగుంది? సేవకుడిగా నువ్వు ఎన్నాళ్ళు ఉంటున్నావు? ఇంకెన్ని సంవత్సరాలు వ్యర్థమైనటువంటి భక్తిగా నువ్వు చేస్తూ ఉన్నావు? దేవుని దగ్గర నుంచి ఇగో యాకోబు రాత్రంతా కూడా పెనిగిలాడాడు. కానీ ప్రభు దూత ఆయన నుంచి వెళ్ళలేకపోయింది. అప్పుడు అంటూ ఉంది కదా, ఇదిగో ఆయన, అయ్యా, తెల్లవారుచున్నది కనుక నన్ను పోనేమని అతను అడగా, అతను నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీయను అని అడిగాను. అయ్యా, తెల్లారుతుందయ్యా. తాను ఎన్నిసార్లు అడుగుతున్నాడు, అయ్యా నన్ను వదిలేవయ్యా అంటే ఆయన వదలలేదు. నువ్వు చేసిన భక్తి నీ దేవుడును నీ నుంచి వేరు చేయలేదు, నీ నుంచి దాటిపోలేదు. నీకు కావలసినటువంటి ఆత్మీయ ఆశీర్వాదము, భౌతికమైనటువంటి ఆశీర్వాదము ఏమి కావాలో ప్రభు చెంత నువ్వు రాత్రంతా కూడా హాల్ నైట్ చేసినట్లయితే ప్రభువుని దగ్గర నుంచి వెడలిపోవడం చాలా కష్టం. ప్రియమైన సహోదరుడు, తాను తొడగూటి మీద అతను కొట్టిన అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన, యాకోబు పెనుగులాడుతూ ఉన్నాడు.
ప్రార్థనలో నాటినది పెళ్ళగించుట ఎవరు సాధ్యము కాదు. ప్రార్థనలో నువ్వు నాటినది నువ్వు ఒకవేళ దాన్ని ఎవరైనా కానీ పెకలించాలనుకుంటే అది ఎవరి వల్ల కాదు. ప్రియమైన మిత్రమా, యాకోబు తొడ వసిలేను. ఇప్పుడు అంటున్నా, నీ పేరు ఏమిటయ్యా అని అడిగితే నా పేరు యాకోబు. అప్పుడు అన్నాడు, నిందు నిమిత్తం నా పేరు అడుగుతూ నిన్ను ఆశీర్వదించి అక్కడ అతనిని ఆశీర్వదించి. ఇక పేరు నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు యాకోబు ఇశ్రాయేలు, నీ పేరు ఇశ్రాయేలు. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో ప్రియమైన సహోదరుడా. ఒకవేళ కానీ తొడ గూటి మీద కొట్టేసినాడని వెళ్ళిపోతే, వదిలేస్తే ఆశీర్వాదం పొందుకోలేడు. ప్రియమైన మిత్రులారా, they could not get the blessings from the heaven whether he lose their hands, stopped their plan, stopped their prayers towards the Lord at the whole night, the holy night. రాత్రంతా కూడా ఆయన అలాగ పట్టుకోలేకపోతే ప్రభు సన్నిధిలో ఇంకా ఆయన దొరకదు సుమా. అందుకే ప్రభువారు అంటూ ఉన్నారు కదా, మత్తయి 7:7-8 చూస్తే, అడుగుడే మీకు ఇయ్యబడును, వెతుకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి అడగమంటూ ఉన్నాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అయితే ఒక ఆమె వచ్చింది, ఆమె కనాను స్త్రీ. ప్రభు వారిని వెంబడిస్తూ ఉంటుంది కదా. వెంబడిస్తూ ఉంటుంటే అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేస్తుందయా, ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. ఎస్, హూ రిక్వెస్టెడ్? దేర్ డిసైపుల్స్ రిక్వెస్టెడ్. ప్రభు వారి యొక్క శిష్యులు ఇసుకుపోతున్నారు, ప్రభు ఇసుకుపోలేదు, ఆమె ఇసుకుపోలేదు. ఆమె ఇంకా కేకలేస్తుంది, అయ్యా నా కుమార్తెను బాగు చెయ్యా, నా కుమార్తె దెయ్యం పట్టిందయ్యా, నా కుమార్తెను బాగు చెయ్యా అంటే ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే చూడండి, శిష్యులు గద్దించి అంటున్నారు, అయ్యా ఈమె మన వెంబడి కేకలేస్తుందయ్యా, ఆమెను పంపివేయ కేకలేస్తుంది. గుడ్డివారు తోపక్కన గుడ్డివారు కేకలేశారు. ఆ రాత్రంతా యాకోబు కేకలేస్తూ ప్రభువుని ఆరాధించాడు. కనాను స్త్రీ కేకలేస్తున్నప్పుడు ఆ స్త్రీతో అంటూ ఉన్నాడు ప్రభువారు, ఇంకా ఆమెను ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారు నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ప్రభువా, లార్డ్ హెల్ప్ మీ, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగినాను. ఈరోజు నువ్వేం అడుగుతూ ఉన్నావు? నువ్వు అన్య స్త్రీవై ఉన్నావు, అన్య పురుషుడివై, అన్య జనాంగమై ఉన్నావు. దేవుని బిడ్డలు కాకపోయినప్పటికీ కూడా ప్రభువా అని అడిగే విధానము, ప్రభువా నాకు సహాయం చేయమని కనాను స్త్రీ అడుగుతూ ఉంది. అప్పుడు అంటూ ఉన్నాడు, ఆయన ఇంకా ప్రశ్నలు వేస్తున్నాడు. పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు అని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల మీద నుండి పడి ముక్కలు తినను కదా. అవునయ్యా, కుక్క పిల్లలు కూడా యజమానుల బలల మీద రాలిపోయిన ముక్కలు తింటే ఆ ముక్కలు అయ్యాయ్యా నాకు అంటే, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే. అవును, ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది. వెంటనే స్వస్థత పొందిందండి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఎలాగో కనాను స్త్రీ ఎలాగో పట్టుదలతో, హౌ షీ హ్యాస్ ద డీలియస్ టు ఆస్కింగ్ అండ్ ప్లీడింగ్ అండ్ రిక్వెస్టింగ్ అండ్ కంపెలింగ్ టు ద లార్డ్, ఎంతగా బ్రతిమలాడిందో. ఈరోజు నువ్వు అటువంటి గొప్ప పట్టుదల కలిగి ఉన్నావా? ప్రియమైనటువంటి మిత్రమా, లూకా సువార్త 11:8-10 వాక్యాలు చూస్తే, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వల్ల నేను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చాను. ఒకరోజు స్నేహితుడు వచ్చాడు. ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడికి అర్ధరాత్ర ఆయన ఇంటికి వచ్చాడు. ఆయన దగ్గర ఏమీ లేవు.
తన స్నేహితుల దగ్గరికి వచ్చాడు. ఆయన తలుపు కొడతాడు, అయ్యా పిల్లలు పడుకొని ఉన్నారంటే, అయ్యా లేదయ్యా మాకు కావాలని స్నేహితుడు వచ్చాడు, అర్ధరాత్రి అయింది, వాడికి రొట్టి కావాలయ్యా ద్రాక్షరసం కావాలయ్యా అంటే మాటి మాటికి అడుగుతూ వాళ్ళను. చూడండి, సిగ్గుమాలి మాటి మాటికి అడుగుతూ వాళ్ళను. He has no shy feeling. He has no guilty feeling. ఆయనకి ఏ రకమైన సిగ్గు లేదు. ఆయన అడుగుతూ ఉండడం వలన ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో అడుగుతువన్నీ కూడా ఆయన లేచి అతనికి కావలసినవన్నీ కూడా ఇచ్చెను. ఈరోజు నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎట్టి రీతిగా అడుగుతూ ఉన్నావు. ఇంకొక మాట, ఒక విధవరాలు ఒక రాజు దగ్గర ఉంది, దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టుకుని ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు త్వరగా తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చమని అడుగుతూ వచ్చింది. మనుషులకు లక్ష్య పెట్టలేడు, దేవునికి భయపడిన మనిషి ఉన్నాడు. అప్పుడు ఒక రాజు ఉన్నాడు, దేవుడు అంటే భయం లేదు, మనుషులంటే లక్ష్యం లేదు. అయితే ఆ న్యాయాధిపతి, అటువంటి న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు వచ్చి అడుగుతూ, అయ్యా నాకు నా ప్రత్యర్థికి న్యాయం చేయి, జస్టిస్ బిట్వీన్ మై వారియర్ అండ్ మీ, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమని అడిగినప్పుడు కొంతకాలం ఒప్పుకోపోయేసరికి ఆయన అంటూ ఉన్న మాట, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టుకుంటున్నాను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొని. అన్యాయస్తుడని న్యాయాధిపతి చెప్పిన మాట వినండి. చూడండి, ప్రభువుని ఎలాగ నువ్వు నీకున్న అక్కరల, నీకున్నటువంటి విషయం, నీకున్నటువంటి సమస్య, వివాహ సమస్య, బిడ్డలు లేని సమస్య, సంతాన సమస్య, అనారోగ్య సమస్య, నీ పేదరికమైన సమస్య, ఏ రకమైన సమస్య నీలో ఉంది, కుష్టు మస్టు క్యాన్సర్ సమస్య, ఏ రకమైనది ఉన్నప్పటికీ ప్రభువారి దగ్గర ఇదిగో కనాన స్త్రీ వేడుకున్నట్టుగా, యాకోబు వేడుకున్నట్టుగా, విధవరాలు అన్యాయస్తులు న్యాయాధిపతి దగ్గర వేడుకున్నట్టుగా ఇలాగ నువ్వు చేస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవుడు నీ మర్ర ఆలకిస్తాడు, ఇది న్యాయం తీరుస్తాడు. మిత్రమా, ప్రార్థనలో నిలకడగా ఉండు, ప్రార్థన చేస్తూ ఉండు. ప్రార్థన నిలకడగా కొలసి 4:2 అంటున్నాడు కదా, ప్రార్థన నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని మెలకువగా ఉండుడి. మరి నేను బంధకములలో ఉంచబడటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలని మా కొరకు ప్రార్థన చేయ. చూడండి, ప్రార్థన నిలకడగా కృతజ్ఞత గలవారై ప్రార్థనలో మెలకువగా నేను ప్రభువైన యేసుక్రీస్తు వారికి బంధకంలో ఉన్నట్టుగా ప్రార్థన చేయమంటూ ఉన్నాను కదా. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:17 చూసినట్లయితే, ప్రియమైన మిత్రమా, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇలాగు చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. మీ విషయంలో దేవుని చిత్తము. యేసుక్రీస్తునందు దేవుని విషయంలో దేవుని చిత్తం మీ విషయంలో ఉంది. ఆత్మనార్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, వీళ్ళు కీడుకు దూరంగా ఉన్నారు, ప్రభువారిని అడుగుతూ ఉన్నారు, పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఈ గుడ్డి వారు అప్పుడు యేసు ప్రభువారు అనే మాట, యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయకూర్చున్నాను అడగా, వారు ప్రభువా మా కన్నులు తెరవవలనని అనేది. మేము గుడ్డివారు, ప్రభువా మా కన్నులు తెరవండి, మా కన్నులు తెరవండి అని అన్నప్పుడు ప్రభువారు వెంటనే వారిని ముట్టి వారి దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. ఆయన ముట్టగానే
ప్రభువు నుంచి ఆజ్ఞ వచ్చేసింది. ఇదిగో నీకు సమస్తమును కూడా తేట తెల్లగా కనబడినట్లు చేస్తాను. ఈరోజు నువ్వు దేవుని బిడ్డగా ఉండి, అన్యుడిగా ఉండి, నామకార్థ క్రైస్తవుడిగా ఉండి ఎంతకాలం జీవిస్తూ ఉంటావు. ఇంత తర్వాత నీకు వచ్చిన గతి అగ్నిగుండము, నిత్యాగ్నిగుండం ఉంది మిత్రమా. నిత్యాగ్నిగుండం ఉంది అక్కడ. ఆ గుండంలోని తప్పించబడాలంటే నీకు నిత్య ఈ లోకం శాస్త్రం కాదు. ఒక దినాన్ని ఈ లోకంలోంచి విడిచిపెట్టాలి. అది రెండవ మరణం ఉంది. ఇది మొదటి మరణమే. రెండవ మరణంలోనికి కానీ నువ్వు ఒకవేళ ప్రవేశం చేయగలిగితే నిన్ను రక్షించేవాడు ఎవడు అక్కడ లేడు. రెండవ మరణానికి వెళ్ళక మునిపే, మొదటి మరణం పూర్తి కాక మునిపే మారు మనసు పొందు. ప్రభు పేరట సమస్తమును అడుగు, ఆయన నీకు దయచేయుగాక. మహాదేవుడా, మహోన్నతుడా యేసయ్య, నీకు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు వాక్యం ద్వారా మాతో మాట్లాడావు, నీకు స్తోత్రాలు. కూడా వచ్చిన బిడ్డను ఆశీర్వదించిన ఆయన అక్కర్లు తీర్చండి ప్రభువా. ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పు, విసుగక ప్రార్థన చేయమన్నావు. అటువంటి గొప్ప ప్రార్థన మాకు దయచేయమని, మా ప్రార్థన ఆలకించి అంగీకరించి తిరిగి సమాధానం వచ్చిన బిడ్డలందరూ ఆశీర్వదించమని, అక్కర్లు తీర్చమని యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.